వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎస్పెషల్లీ రోహిణి నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, అందులోనూ సీజన్ వైజ్ కనుక మనం చూసుకుంటే ప్రస్తుతం ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉందా, ఏ విధంగా ఉంటుంది హెల్త్ పాయింట్లను చూసినప్పుడు అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాము. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. సార్, రోహిణి నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే ఆరోగ్యరీత్యా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే మనం షష్టగ్రహ కూటమి తర్వాత కొన్ని యుద్ధాలు చూడటం జరిగింది, దాంతోపాటు చాలా చేంజెస్ చూస్తున్నాము. అంటే ట్రెండ్ కూడా దానికి తగ్గట్టే మారుతూ వస్తూ ఉంది. అవునండి, కాలానుగుణంగా. సో వచ్చే 6 నెలలు రోహిణి నక్షత్రం వారికి ఎస్పెషల్లీ హెల్త్ పాయింట్ల నుంచి చూసినప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? అండ్ ఇవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? తప్పకుండా అండి. రోహిణి నక్షత్రము అనగానే కృష్ణ భగవానుడి యొక్క నక్షత్రం అది. ఒకవేళ మీది రోహిణి నక్షత్రమా కాదని డౌట్ మీకుంటే ఓ వా వి వు అనేటువంటి అక్షరాల మీద మీ పేరు, మీ నామధేయం స్టార్ట్ అయితే కనుక మీది ఖచ్చితంగా రోహిణి నక్షత్రం అని మీరు ఫిక్స్ అవ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు. అయితే ఇక్కడ రోహిణి నక్షత్రము వృషభ రాశిలో 10 డిగ్రీల దగ్గర నుంచి 23.20 డిగ్రీల దాకా సంచారం చేస్తూ ఉంటుందండి. వృషభ రాశికి సంబంధించింది. రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు అయితే వృషభ రాశికి సంబంధించినంత వరకు శుక్రుడు వహిస్తూ ఉంటారు. ఇది ఇక్కడ మేజర్గా రోహిణి నక్షత్రానికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఎలాంటివి చెప్పబడ్డాయి అంటే, ఒకటి మానసికంగా, 2 పర్సనల్ లైఫ్లో ఉండేటువంటివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వృషభ రాశి అంటే కాలపురుష చక్రంలో ఇది మెడ అండ్ భుజములకు సంబంధించిన అవయవాలుగా సూచన చేస్తూ ఉంటుంది. కాబట్టి టాన్సిల్స్కి సంబంధించి, నెక్కకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, బ్లడ్ షుగర్ కానీ, బ్లడ్ క్యాన్సర్ కానీ, వీటికి సంబంధించినవి, జాండీస్ వీటికి సంబంధించినవి. ఇంకా చెప్పాలి అంటే మనము 5 చెప్పుకుంటున్నామండి. అదేంటి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దోషజ రోగముల్లో ఉండేటువంటి కఫ దోషం ఏదైతే ఉంటుందో, కాఫ్, తర్వాత కోల్డ్, ఈ జలుబు, ఇవన్నీ కూడా ఎక్కువగా కఫానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్య ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుంది. బికాజ్ వృషభ రాశి ఈ పార్ట్ని సూచన చేస్తూ ఉంటారు కాలపురుష చక్రంలో. కాబట్టి అయితే దీంతో పాటుగా ఎస్పెషల్లీ విమెన్కి మెన్సెస్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రువల్ సైకిల్స్, బికాజ్ 6th లార్డ్ శుక్రుడు అవుతారు. వీటికి పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అసలు ఎలా డిసైడ్ చేయొచ్చు అనేటువంటి చూస్తే కనుక, జ్యోతిష శాస్త్రపరంగా వచ్చేటువంటి రోగాల్ని 5గా విభజిస్తే కనుక అందులో మొదటగా వచ్చేటువంటిది దోషజ రోగములు అండి. దోషము అంటే ఇక్కడ వాత, పిత్త, కఫ అని మనం 3 వినే ఉంటాము. దోషజ రోగము తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వాతము అంటే అర్థరైటిస్, కీళ్ళ వాతములు, పక్షవాతములు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. అంటే నొప్పులు, బాగా మోకాళ్ళ నొప్పులు, వీపు నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది వాత దోషము. తర్వాత వచ్చేసరికి పిత్త దోషము అని అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ అవ్వచ్చు, ఎసిడిటీ అవ్వచ్చు, రెస్పిరేటరీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ పిత్త దోషంలోకి వస్తుంది. అండ్ 3వది కఫ దోషము, జలుబు, తర్వాత జ్వరము, తర్వాత ఫ్లమ్కి సంబంధించినటువంటివి అండ్ దగ్గు, ఇవన్నీ కూడా వచ్చేటువంటివి కఫ దోషములు. రెస్పిరేటరీ, ఉబ్బసము, ఆయాసము ఇవన్నీ కూడా దీంట్లోకే వస్తాయి. అంటే 2వది చాలా ముఖ్యమైనది ధాతుజ దోషము. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ధాతుజ దోషము అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పచ్చు, లేదా టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అని చెప్పచ్చు. చూస్తే చాలామందికి అండి థైరాయిడ్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల సంతానం అనేటువంటిది చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది, హెల్త్ ఇష్యూస్ అనేటువంటి దానివల్ల ఫేస్ చేస్తుంటారు. పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ కూడా దాని మూలంగా వస్తాయి, ఆ కేటగిరీలోకి వస్తాయి. ఇన్సులిన్ అనే హార్మోన్ వల్ల డయాబెటీస్ కావచ్చు, ఇవన్నీ ప్యాంక్రియాస్కి ఎఫెక్ట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే టెస్టోస్టిరాన్, ఇవన్నీ కూడా ధాతుజ రోగముల్లోకి ఈ ఆరోగ్య సమస్యలన్నీ వస్తాయి. 3వది మానసిక రోగము. కొంతమందికి చూస్తే నాగరాజు గారు భయము అనేటువంటిది, అంటే వచ్చినటువంటి హెల్త్ ఇష్యూ ఎంతదైనా ఏం జరుగుతుందో, ఏమైపోతుందో తెలియని ఆందోళన, యాంగ్జైటీ, భయము అనేటువంటివి చాలా ఎక్కువ అయిపోతాయి. సైకలాజికల్గా సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోయి చాలా డౌన్ అయిపోతారు. ఏ పనిలోనూ ముందుకు వెళ్ళలేకపోతారు. మానసిక రోగము. తర్వాత ఏంటి అంటే మైగ్రేన్, హెడేక్స్, దానివల్ల వచ్చేటువంటివి, అంటే కంప్లీట్గా వాళ్ళ లైఫ్ సైకిల్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది దీనివల్ల. సో మానసిక రోగము. 4వది మేజర్గా ఆగంతుజ దోషములు అని ఉంటాయి. అంటే వీళ్ళు పర్ఫెక్ట్లీ ఫిజికల్గా, మెంటల్గా చాలా ఫిట్గా ఉంటారు, కానీ బయట నుంచి వచ్చేటువంటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, లేదనుకుంటే బ్యాక్టీరియా, వైరస్లు కానీ, ఏదైనా ఎగ్జాంపుల్ కరోనా వైరస్ లాంటివి ఏదైనా వచ్చినప్పుడు
వీళ్ళ బాడీ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి వీళ్ళ బాడీలో చాలా చేంజెస్ రావడం, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవ్వడము, ఖచ్చితంగా ఆగంతుచ రోగాలకి చాలామంది కనెక్ట్ అవుతారు చూడండి. సో ఆగంతుచ రోగములు అంటారు వీటిని. ఇక అయితే 5వది కర్మజ దోషము, కర్మజ రోగములు అని ఉంటాయి. అంటే బై బార్న్ పుట్టడంతోనే కొంతమంది కొన్ని ఆరోగ్య సమస్యలతో పుడతారండి. అంటే మాటలు సరిగ్గా రాకపోవడము, కాన్జెనిటల్ డిసీజెస్ అంటారు, సిహెచ్డి హార్ట్ ట్రబుల్ అంటారు. సో ఇవన్నీ కూడా అంటే పుట్టడంతోనే వీళ్ళకి ఆ జెనెటికల్గా వస్తూ ఉంటాయి. దాని వల్ల వచ్చేటువంటి సమస్యలుగా విభజించబడి ఉన్నాయి. అయితే ఈ కర్మజ దోషాలు చూస్తే కొంతమందికి మనం జాతకం చూసేటప్పుడు సంతాన దోషం ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి పిల్లలు బాల అరిష్టములతో జన్మిస్తారమ్మా అని కొంతమందికి మనం చెప్తాము. సో వాళ్ళని కర్మజ దోషాలలాగా వేయచ్చు. అంటే ఆ పిల్లలు పుట్టడంతోనే ఒక బాల అరిష్ట దోషము, ఆ గండంతో జన్మించడము, కర్మజ దోషం బై బార్న్ వాళ్ళకి వచ్చింది కాబట్టి. సో కర్మజ దోషంతో జన్మించిన వాళ్ళు చాలామంది కూడా తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఇబ్బంది పడుతూ ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ఈ 5 దోషాల్లో కనుక మనం చూస్తే వీళ్ళకి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. మేజర్గా రోహిణీ నక్షత్రం వాళ్ళకి 2 ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దోషజ రోగముల్లో ఉండేటువంటి కఫానికి సంబంధించింది అయితే, రెండవది ధాతుజ రోగములు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ టిష్యూస్కి సంబంధించినటువంటి ఇంబ్యాలెన్స్ కానీ వచ్చే అవకాశములు చాలా ఎక్కువగా ఉంటాయి. జనరల్గానే వీళ్ళు ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎక్కువగా విలువిచ్చేటువంటి వాళ్ళు, తర్వాత చాలా ఎమోషనల్ పీపుల్ అని చెప్పచ్చు. చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఎవరిని హర్ట్ చేయాలనుకోరు, అందరినీ ఒక ఫ్రెండ్లీ వాతావరణము, ఒక జాయ్ఫుల్ నేచర్తో కొనసాగేటువంటి వాతావరణం ఉన్నవాళ్ళు. వీళ్ళని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే తట్టుకోలేకపోవడము, లేదనుకుంటే వీళ్ళకి జరిగినటువంటి ఇన్సల్ట్ని కానీ హట్టింగ్స్ కానీ తీసుకుని లోపల ఎంతో కుమిలిపోవడం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కానీ వీళ్ళ శక్తి సామర్థ్యాలు, హెల్త్కి సంబంధించిన శక్తి సామర్థ్యాలు కూడా చాలా బాగుంటాయి. వీళ్ళకి వచ్చే 2 ఇబ్బందులు ధాతుజ రోగములు. చిన్నప్పటి నుంచే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రాకుండా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ శాతం ఉమెన్కి, అది టీనేజ్ కావచ్చు, ఏ ఏజ్ అయినా సరే, పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఇబ్బందులు ధాతుజ రోగముల వల్ల రోహిణీ నక్షత్రం వాళ్ళకి సంభవిస్తాయి. దీన్ని మీరు ఎర్లీ స్టేజ్లోనే కంట్రోల్ చేయకపోతే రాను రాను సంతానానికి అది ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా మెన్స్ట్రల్ సైకిల్స్లో ఇబ్బందుల వల్ల సైకలాజికల్ డిఫెక్ట్స్ అనేటువంటివి, సైకలాజికల్గా డౌన్ అవ్వడం లాంటివి కూడా ఖచ్చితంగా కనబడతాయి. ఇదే కాదు, మీరు చూడండి, నేను స్టార్టింగ్లోనే ఇందాక చెప్పాను బ్లడ్ షుగర్, బ్లడ్ క్యాన్సర్ అని 2. అంటే రక్త దోషము అనేటువంటిది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది బ్లడ్ క్యాన్సర్ దాకానే మీరు ఆలోచించాల్సిన పని లేదు. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటువంటి స్కిన్ డిసీజెస్ కావచ్చు, లేదా ఫేస్కి సంబంధించి, ఎందుకంటే వృషభము అంటే ఫేస్ అండ్ ఇక్కడ దాకే వస్తుంది కాబట్టి. సో ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎనీథింగ్ అండి, వీటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. జూన్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా చూస్తే ముందు ఓవరాల్గా వీళ్ళకి కుజుడి యొక్క బలం చాలా బాగుండడం వల్ల కొన్ని మంత్స్లో వీళ్ళకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. అది ఏ మంత్స్ అని అంటే 2 ఏప్రిల్ దగ్గర నుంచి 6th జూన్ వరకు, ఇప్పుడు రాబోయే 6th జూన్ వరకు చాలా బాగుంటుంది. వాళ్ళు అసలు ఫేస్ చేస్తున్నారండి మీరు చెప్పేవన్నీ? ఖచ్చితంగా బ్లడ్కి సంబంధించి ధాతుజ రోగములు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, టిష్యూస్కి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, అండ్ మూడవది కఫానికి సంబంధించినటువంటివి, వీటికి సంబంధించిన వీళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి రోహిణీ నక్షత్రానికి. అండ్ అదేవిధంగా షోల్డర్స్కి సంబంధించి, అది మెన్కి వస్తుంది, అది నేను మామూలుగా చెప్తున్నాను. మెన్కి సంబంధించి అయితే షోల్డర్స్ సంబంధించిన ఇబ్బందులు కూడా వీళ్ళు ఫేస్ చేస్తారు ఖచ్చితంగా. అయితే ఈ మంత్స్లో ఏదైతే రాబోయే 13th సెప్టెంబర్ దగ్గర నుంచి 27th అక్టోబర్ దాకా కుజుడి బలం చాలా బాగుంది. ఈ టైంలో మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ట్రీట్మెంట్ కోసం ట్రై చేయండి. బెస్ట్ ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా జూలై, అక్టోబర్ అనేటువంటి 2 మాసాలు కూడా ఈ రవి బలం చాలా బాగుండడం వల్ల చాలా ఎక్సలెంట్గా, ఎక్స్ట్రాడినరీగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పచ్చు. అయితే ఇంకా 2 మంత్స్ అండి, ఏ మంత్స్లో ఎక్కువగా ఇబ్బంది పడతారు? మేజర్గా నవంబర్ నెలలో శుక్ర బలము అనేటువంటిది వీక్ అవుతుంది. దీని మూలాన పీసీఓడి కానీ పీసీఓఎస్ సమస్యలు ఉన్న వాళ్ళైతే, లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే అందులో కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇంకా డిసెంబర్ నెలలో కూడా అందరూ రోహిణీ నక్షత్రం వాళ్ళు హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక నేను చెప్పిన ఈ నెక్కి సంబంధించి టాన్సిల్స్ ఆర్ కఫానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు నవంబర్, డిసెంబర్లో ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతుంది. ఎలా అండి, అంటే దీనికి రెమెడీ ఏమైనా పర్టికులర్గా ఉంటుందా? పర్టికులర్ రెమెడీ అని అంటే ముఖ్యంగా వీళ్ళకి చేయాల్సింది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కానీ, మహాలక్ష్మీదేవి ఆరాధన కానీ చేస్తే శుక్ర బలం పెరుగుతుంది.
శుక్రబలం పెరగడం వల్ల వీళ్ళకి వచ్చేటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సార్ట్ అవుట్ అవుతాయి ఖచ్చితంగా. ఎలా సార్ అంటే కమింగ్ 6 monthsలో వీళ్ళకి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కదా, కొంతమంది డెఫినెట్గా మీ దగ్గర అప్రోచ్ అయ్యి పర్సనల్ చాట్ ప్రకారం, ఇప్పుడు మీరంతా చెప్పింది గోచార రీత్యా, పర్సనల్ చాట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంది, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రీమ్ ఉండేటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. కానీ మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచార పరంగా డిఫాల్ట్గా మనం చెప్పుకుంటున్నామండి. వాళ్ళ యొక్క గ్రహగతుల యొక్క ఆధారంగా కానీ వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ వాళ్ళకి విత్ ఇన్ డేస్లో తగ్గిపోయేటువంటి ఆరోగ్య సమస్యలుగా ఉండొచ్చు, లేదా లాంగ్ లాస్టింగ్ క్రానిక్ డిజార్డర్స్గా తీసుకువెళ్ళేటువంటి ఆరోగ్య సమస్యగా మారచ్చు. ఈ రెండు విషయాల్లో ఏది ఏ నిర్ణయానికి రావాలంటే పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏ ఆరోగ్య సమస్యతోనైనా ఏ సమస్యతో అయినా బాధపడుతున్నప్పుడు సరైన గైడెన్స్ కానీ సరైనటువంటి పరిహారము కానీ భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేసే మంత్రజపం కానీ సరైన రీతిలో మీరు చేసినట్లయితే విత్ ఇన్ డేస్లో మీకు ఇమీడియట్గానే రిజల్ట్స్ కనబడతాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా జాతకం చూసిన తర్వాత ఆ శాంతి పూజలు ఆచరింపచేసి మంత్రజపాన్ని ఆచరింపచేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. డెఫినెట్లీ అండి. నీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి.